అబ్బబ్బా! వేడి వేడి అన్నం ఇలా పచ్చడి చేసిన దాకలో వేసుకొని అలా అలా కలుపుకుంటూ ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే అబ్బబ్బా! ఏంటి నోరూరుతుందా? ఇంతకీ ఏ పచ్చడో చెప్పలేదు కదండి. అసలైన సిసలైన ఆంధ్ర గోంగూర పచ్చడి ఫస్ట్ టైం ట్రై చేశానండి. అయినా సరే చాలా టేస్ట్గా వచ్చింది. మీలో ఎంతమందికి వండిన తర్వాత దాకలో తినే అలవాటు ఉందో కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇంకా మెంతులు వేయించి పక్కన పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి పొడి పొడి రాలేలాగా కారపొడి చేసుకోవాలి. ఆ తర్వాత గోంగూరని మంచిగా ఉడికించుకోవాలండి. ఫినిషింగ్ వచ్చిన తర్వాత మనం పొడి చేసుకున్న పొడి వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మరలా అదే ప్యాన్ లో ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని పోపు అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న పచ్చడి వేసుకోవాలండి. అంతే, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. కానీ అన్ని రోజులు మనం ఎక్కడ ఆగుతాము. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.